హైదరాబాద్ జూబ్లీహిల్స్ నేపాల్ గ్యాంగ్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. గ్యాంగ్ ని పట్టుకోవడానికి నేపాల్ కు వెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. భూపేందర్ షాహీ గ్యాంగ్ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని వ్యాపారి రవీంద్ర ఇంట్లో పని మనిషిగా చేరి భారీ చోరీకి ప్లాన్ చేశారు. కోటి రూపాయల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయాడు భూపేందర్ షాహీ. కాచిగూడ చోరీలోనూ భూపేందర్ షాహీ గ్యాంగ్ కి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం కాచిగూడలో ఇదే తరహాలో నేపాలీ గ్యాంగ్ చోరీ చేసింది. ఇప్పటికీ కాచిగూడ చోరీ కేసు నిందితులు దొరకలేదు. జూబ్లీహిల్స్ లోని వ్యాపారి రవీంద్ర కుమార్ శర్మ ఇంట్లో 15 రోజుల క్రితం వంట మనిషిగా చేరాడు భూపేందర్ షాహీ. ఇంట్లోని పని వాళ్లకు తన బర్త్డే అంటూ కూల్ డ్రింక్ లో మత్తుమందు కల్పించాడు భూపేందర్. అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగానే తాళ్లతో వారిని బంధించి ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయాడు భూపేందర్.